మంత్రి నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రి అయిన ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. ఆయన మినిస్టర్ అయిన తర్వాత పిల్లలకి తల్లికి వందనం, ఇంట్లో మా ఇళ్లలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ ఆయన తల్లికి వందనం ఇచ్చారండి. అంతేకాకుండా స్కూల్లో రొక్క సీతమ్మ పేరు మీద భోజనం పథకం ఒకటి పెట్టారండి. సన్న బియ్యం భోజనం వెరైటీ అన్ని చాలా బాగా పెడుతున్నారండి. అది చాలా ఆయనకి చాలా కృతజ్ఞతలండి పిల్లలకి పెట్టినందుకు. అదే కాకుండా పుస్తకాలు కానీ బ్యాగులు కానీ వేరే వాళ్ళ పేర్లు వేయకోకుండా బ్యాగులు ఇవ్వటం కూడాను చాలా బాగుందండి. ఆయన పనితీరు కూడా చాలా బాగుందండి. ఆయన వచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు కూడా బాగా వచ్చిందండి. అంతేకాకుండా అసెంబ్లీలో పెట్టి పిల్లల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మైండ్ సెట్ అంతా తెలుసుకోవడం కూడా మాకు ఆనందంగా ఉంది. అదే కాకుండానండి ముందు మెయిన్ పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలు చదువు ఎలాగుంది, అవగాహన ఎట్లా ఉన్నదని తల్లిదండ్రులను పిలిచి అడగడం ఉన్నది చాలా గొప్పతనం అండి. లోకేష్ బాబు గారికి మా తరఫున కొంచెం కృతజ్ఞత తెలుపుతున్నాము. కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల కోసం ఇప్పించి వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందకరంగా చేయటం అన్నది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా మంత్రి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా కుటుంబం తరపున, మా తరపున, రాష్ట్ర ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.